క్యూఆర్ కోడ్ వ్యవస్థ ఆటోలో క్యూఆర్ కోడ్ వ్యవస్థ అనేది ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ గత 6-7 డేస్ నుంచి జీసీపీ ట్రాఫిక్ వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళు దాని మీద చాలా వర్క్ చేశారు. దాదాపు 6,000 ఆటోలు ఇప్పటికే రిజిస్టర్ చేసేసి 6,000 ఆటోలకి క్యూఆర్ కోడ్ ఈరోజు ఇస్తున్నాము. సో ప్రతి ఆటోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరైతే ఆటోలో ప్రయాణించే ప్రయాణికుడు ఎంత సేఫ్ ఉన్నాడు అనేది ఎక్సలెంట్గా అతని బిహేవియర్ కావచ్చు, అతని ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, లేదంటే అతను ఎలాగా డ్రైవింగ్ స్కిల్స్ కావచ్చు ఎలాగ ఉన్నాయని చెప్పడానికి ఒక క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకుంటే ఒక వెబ్సైట్కి వెళ్తారు. వెబ్సైట్లో మీరు అతన్ని రైడ్ని మీరు సేఫా కాదా అనేసి చెప్పచ్చు. సో అది మనము పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా క్యూఆర్ కోడ్తో పాటు డేటాబేస్ ఆటో ఎలాగుంటుంది, ముందు ఎలాగుంటుంది, వెనకాల ఎలాగుంటుంది, ఇటు సైడు అటు సైడు, ఎవరు డ్రైవర్ ఎవరు ఓనర్ అని మొత్తం టోటల్ అన్నీ కూడా డేటాబేస్లో మనం పొందుపరిచాము. సో తద్వారా క్రైమ్స్లో ఒకవేళ ఆటోస్లో క్రిమినల్స్ ట్రావెల్ చేసే సందర్భంలో ఆటోను గుర్తించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే విజయవాడని ఒక సేఫ్ సిటీగా చేయాలనేదే మా ఆకాంక్ష. ఎందుకంటే మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నాము. సో మనము ఏదైనా కూడా బాగా చేసుకోవడానికి దిస్ ఈజ్ ద హై టైం. అదేవిధంగా సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 150 crores ప్రపోజల్స్ పంపిస్తున్నాము. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. సో ఎటువంటి పరిస్థితుల్లో నేరం చేసి తప్పించుకోలేని సందర్భాలు క్రియేట్ చేయాలని చూస్తున్నాము. ఇప్పటికే 12,000 కెమెరాలు మనము అమర్చుకున్నాము. సో విజయవాడ ఈజ్ నో మోర్ ఏ సేఫర్ సిటీ ఫర్ క్రిమినల్స్. ఇది నేరస్తులకి అడ్డా కాదు, నేరస్తులకి సేఫ్ కాదు, రక్షణ కాదు అనే విషయాన్ని వారికి తెలియపరుస్తూ అదే క్యాప్షన్తో 2026 సంవత్సరంలో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.